నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మాస్టర్ క్లాస్ 14. ఈ వీడియోలో మనం 100 ఇంగ్లీష్ పదాలను నేర్చుకోబోతున్నాం. ఇది లెసన్ 66-70 కలిపి చేసిన వీడియో. లెట్స్ స్టార్ట్. ఎనీథింగ్. ఎనీథింగ్‌ని తెలుగులో ఏదైనా అని అంటాం. Do you want anything to eat? Do you want anything to eat? మీకు తినేందుకు ఏదైనా కావాలా? He can do anything for his friends. He can do anything for his friends. తన స్నేహితుల కోసం అతడు ఏదైనా వుడ్. వుడ్ని తెలుగులో చెక్క అని అంటాం. This chair is made of wood. This chair is made of wood. ఈ కుర్చీ చెక్కతో తయారు చేయబడింది. They collected wood for the fire. They collected wood for the fire. వారు మంట కోసం కట్టెలు సేకరించారు. యాక్టర్. యాక్టర్ని తెలుగులో నటుడు అని అంటాం. He is a famous actor. He is a famous actor. అతడు ప్రసిద్ధ నటుడు. The actor performed well. The actor performed well. నటుడు బాగా నటించాడు. జోక్. జోక్ని తెలుగులో జోక్ లేదా నవ్వించే మాట అని అంటాం. He told a funny joke. He told a funny joke. అతను ఒక తమాషా జోక్ చెప్పాడు. That joke made everyone laugh. That joke made everyone laugh. ఆ జోక్ అందరినీ నవ్వించింది. ఇన్నర్. ఇన్నర్ని తెలుగులో అంతర్గత లేదా లోపలి అని అంటాం. He found his inner peace. He found his inner peace. అతను తన లోపలి శాంతిని కనుగొన్నాడు. She has a strong inner strength. She has a strong inner strength. ఆమెకు బలమైన అంతర్గత శక్తి ఉంది. జర్నీ. జర్నీని తెలుగులో ప్రయాణం అని అంటాం. They went on a long journey. They went on a long journey. వారు సుదీర్ఘ ప్రయాణానికి వెళ్ళారు. లైఫ్ ఈజ్ ఎ జర్నీ. లైఫ్ ఈజ్ ఎ జర్నీ. జీవితం ఒక ప్రయాణం. ఏబుల్. ఏబుల్ని తెలుగులో సామర్థ్యం ఉన్న లేదా చేయగల అని అంటాం. యు ఆర్ ఏబుల్ టు డూ దిస్ వర్క్. యు ఆర్ ఏబుల్ టు డూ దిస్ వర్క్. మీరు ఈ పని చేయగలరు. He is able to lift the heavy bag. He is able to lift the heavy bag. అతని బరువు సంచిని ఎత్తగలడు. ఫార్మర్. ఫార్మర్ని తెలుగులో మాజీ లేదా గతంలో ఉన్న అని అంటాం. He is a former president. He is a former president. అతను మాజీ అధ్యక్షుడు. She met her former teacher. She met her former teacher. ఆమె తన మాజీ ఉపాధ్యాయురాలిని కలుసుకుంది. ఇంజరీ. ఇంజరీని తెలుగులో గాయం అని అంటాం. He suffered a leg injury. He suffered a leg injury. అతనికి కాలికి గాయం అయ్యింది. The injury was not serious. The injury was not serious. ఆ గాయం తీవ్రంగా లేదు. ఫార్చునేట్. ఫార్చునేట్ని తెలుగులో అదృష్టవంతుడు అని అంటాం. He is fortunate to have such friends. He is fortunate to have such friends. అతనికి
అటువంటి స్నేహితులు ఉండటం అదృష్టం. ఐ వాజ్ ఫార్చునేట్ టు ఎస్కేప్ ద యాక్సిడెంట్. ఐ వాజ్ ఫార్చునేట్ టు ఎస్కేప్ ద యాక్సిడెంట్. ఆ ప్రమాదం నుండి తప్పించుకోవడం నా అదృష్టం. హ్యూమర్. హ్యూమర్ని తెలుగులో హాస్యం లేదా వినోదం అని అంటాం. హిస్ హ్యూమర్ మేడ్ ఎవ్రీవన్ లాఫ్. హిస్ హ్యూమర్ మేడ్ ఎవ్రీవన్ లాఫ్. అతనికి హాస్యం అందరినీ నవ్వించింది. షీ హ్యాజ్ ఏ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. షీ హ్యాజ్ ఏ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఆమెకు హాస్య చతురత చాలా ఎక్కువ. ఎక్సలెంట్. ఎక్సలెంట్ని తెలుగులో అద్భుతమైన అని అంటాం. యు డిడ్ యాన్ ఎక్సలెంట్ జాబ్. యు డిడ్ యాన్ ఎక్సలెంట్ జాబ్. మీరు అద్భుతమైన పని చేశారు. ద ఫుడ్ వాజ్ ఎక్సలెంట్. ద ఫుడ్ వాజ్ ఎక్సలెంట్. ఆహారం అద్భుతమైనది. షెఫ్. షెఫ్ని తెలుగులో వంటలవాడు లేదా వంటక నిపుణుడు అని అంటాం. ద చెఫ్ ప్రిపేర్డ్ ఎ డెలిషియస్ మీల్. ద చెఫ్ ప్రిపేర్డ్ ఎ డెలిషియస్ మీల్. వంటక నిపుణుడు రుచికరమైన భోజనం తయారు చేశాడు. షీ వర్క్స్ యాజ్ ఏ షెఫ్ ఇన్ ఏ హోటల్. షీ వర్క్స్ యాజ్ ఏ షెఫ్ ఇన్ ఏ హోటల్. ఆమె హోటల్లో వంటలవాడిగా పనిచేస్తుంది. ఎగ్జామిన్. ఎగ్జామిన్ని తెలుగులో పరిశీలించు లేదా పరీక్షించు అని అంటాం. ద డాక్టర్ విల్ ఎగ్జామిన్ యూ. ద డాక్టర్ విల్ ఎగ్జామిన్ యూ. వైద్యుడు మిమ్మల్ని పరిశీలిస్తాడు. లెట్స్ ఎగ్జామిన్ ద ఎవిడెన్స్. లెట్స్ ఎగ్జామిన్ ద ఎవిడెన్స్. సాక్షులను పరిశీలిద్దాం. ఎలక్ట్రిక్. ఎలక్ట్రిక్ని తెలుగులో విద్యుత్ సంబంధమైన అని అంటాం. వీ నీడ్ యాన్ ఎలక్ట్రిక్ కార్. వీ నీడ్ యాన్ ఎలక్ట్రిక్ కార్. మనకు ఒక విద్యుత్ కారు అవసరం. ద రూమ్ హ్యాస్ ఎలక్ట్రిక్ లైట్స్. ద రూమ్ హ్యాస్ ఎలక్ట్రిక్ లైట్స్. గదిలో విద్యుత్ లైట్లు ఉన్నాయి. ఎంబారస్. ఎంబారస్ని తెలుగులో అవమానపరచు లేదా ఇబ్బంది పెట్టు అని అంటాం. డోంట్ ఎంబారస్ మీ. డోంట్ ఎంబారస్ మీ. నన్ను ఇబ్బంది పెట్టవద్దు. హీ వాజ్ ఎంబారస్డ్ బై హిస్ మిస్టేక్. హీ వాజ్ ఎంబారస్డ్ బై హిస్ మిస్టేక్. అతను తన తప్పుకు ఇబ్బంది పడ్డాడు. హెలికాప్టర్. హెలికాప్టర్ని తెలుగులో హెలికాప్టర్ అని అంటాం. ద హెలికాప్టర్ ల్యాండెడ్ సేఫ్లీ. ద హెలికాప్టర్ ల్యాండెడ్ సేఫ్లీ. హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దే ట్రావెల్డ్ బై హెలికాప్టర్. దే ట్రావెల్డ్ బై హెలికాప్టర్. వారు హెలికాప్టర్లో ప్రయాణించారు. ఎలిఫెంట్. ఎలిఫెంట్ని తెలుగులో ఏనుగు అని అంటాం. ద ఎలిఫెంట్ ఈజ్ వెరీ లార్జ్. ద ఎలిఫెంట్ ఈజ్ వెరీ లార్జ్. ఏనుగు చాలా పెద్దది. We saw an elephant in the forest. We saw an elephant in the forest. మేము అడవిలో ఏనుగును చూసాము. గార్డ్. గార్డ్ని తెలుగులో రక్షకుడు లేదా కాపలా అని అంటాం. ద గార్డ్ ఈజ్ అట్ ద గేట్. ద గార్డ్ ఈజ్ అట్ ద గేట్.
గేట్ దగ్గర కాపలాదారు ఉన్నాడు. ద సోల్డియర్స్ గార్డ్ ద బోర్డర్. ద సోల్డియర్స్ గార్డ్ ద బోర్డర్. సైనికులు సరిహద్దును కాపాడుతున్నారు. కంటిన్యూ. కంటిన్యూ తెలుగులో కొనసాగించు అని అంటాం. ప్లీజ్ కంటిన్యూ యువర్ వర్క్. ప్లీజ్ కంటిన్యూ యువర్ వర్క్. దయచేసి మీ పనిని కొనసాగించండి. ద రెయిన్ విల్ కంటిన్యూ ఆల్ డే. ద రెయిన్ విల్ కంటిన్యూ ఆల్ డే. వర్షం రోజంతా కొనసాగుతుంది. కార్ట్. కార్ట్ని తెలుగులో బండి అని అంటాం. ద ఫార్మర్ యూజ్డ్ ఏ బుల్లక్ కార్ట్. ద ఫార్మర్ యూజ్డ్ ఏ బుల్లక్ కార్ట్. రైతు ఎద్దుల బండిని ఉపయోగించాడు. ద హార్స్ అండ్ కార్ట్ ఆర్ ఫాస్ట్. ద హార్స్ అండ్ కార్ట్ ఆర్ ఫాస్ట్. గుర్రం మరియు బండి వేగంగా ఉన్నాయి. చెస్. చెస్ని తెలుగులో చదరంగం అని అంటాం. డూ యూ ప్లే చెస్? డూ యూ ప్లే చెస్? మీరు చదరంగం ఆడతారా? హీ ఈజ్ ఏ గుడ్ చెస్ ప్లేయర్. హీ ఈజ్ ఏ గుడ్ చెస్ ప్లేయర్. అతను మంచి చెస్ ఆటగా. డబల్. డబల్ని తెలుగులో రెండు రెట్లు అని అంటాం. ద ప్రైజ్ హ్యాస్ బికమ్ డబల్. ద ప్రైజ్ హ్యాస్ బికమ్ డబల్. ధర రెండు రెట్లు అయ్యింది. ఐ నీడ్ ఏ డబల్ పోర్షన్. ఐ నీడ్ ఏ డబల్ పోర్షన్. నాకు రెండు రెట్లు కావాలి. బికమ్. బికమ్ని తెలుగులో అవడం లేదా మారడం అని అంటాం. హీ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్. హీ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్. అతను డాక్టర్ కావాలని కోరుకుంటున్నాడు. ద వెదర్ విల్ బికమ్ కోల్డర్. ద వెదర్ విల్ బికమ్ కోల్డర్. వాతావరణం చల్లగా మారుతుంది. బిల్డింగ్. బిల్డింగ్ని తెలుగులో భవనం అని అంటాం. దిస్ ఈజ్ ఎ టాల్ బిల్డింగ్. దిస్ ఈజ్ ఏ టాల్ బిల్డింగ్. ఇది పొడవైన భవనం. దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ న్యూ బిల్డింగ్. దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ న్యూ బిల్డింగ్. వారు కొత్త భవనం నిర్మిస్తున్నారు. చెస్ట్. చెస్ట్ని తెలుగులో ఛాతీ అని అంటాం. హీ ఫెల్ట్ ఏ పెయిన్ ఇన్ హిస్ చెస్ట్. హీ ఫెల్ట్ ఏ పెయిన్ ఇన్ హిస్ చెస్ట్. అతను తన ఛాతీలో నొప్పిని అనుభవించాడు. ఓపెన్ ద ట్రెజర్ చెస్ట్. ఓపెన్ ద ట్రెజర్ చెస్ట్. నిధి పెట్టెను తెరవండి. డివోట్. డివోట్ని తెలుగులో అంకితం చేయు లేదా సమర్పించు అని అంటాం. హీ డివోట్స్ హిజ్ టైమ్ టు స్టడీ. హీ డివోట్స్ హిజ్ టైమ్ టు స్టడీ. అతను తన సమయాన్ని చదువుకు అంకితం చేస్తాడు. షీ డివోటెడ్ హర్ లైఫ్ టు సర్వీస్. షీ డివోటెడ్ హర్ లైఫ్ టు సర్వీస్. ఆమె తన జీవితం సేవకు సమర్పించుకుంది. కేస్. కేస్ని తెలుగులో కేసు లేదా వ్యవహారం అని అంటాం. దిస్ ఈజ్ ఎ డిఫికల్ట్ కేస్. దిస్ ఈజ్ ఎ డిఫికల్ట్ కేస్. ఇది కష్టమైన కేసు. ఇన్ దిస్ కేస్ వీ షుడ్ అగ్రీ. ఇన్ దిస్ కేస్ వీ షుడ్ అగ్రీ.
ఈ సందర్భంలో మనం అంగీకరించాలి. బర్న్. బర్న్ తెలుగులో కాల్చు లేదా దహనం చేయు అని అంటాం. హిస్ హ్యాండ్ వాజ్ బర్న్డ్ బై యాక్సిడెంట్. హిస్ హ్యాండ్ వాజ్ బర్న్డ్ బై యాక్సిడెంట్. ప్రమాదవశాత్తు అతని చేయి కాలిపోయింది. ద ఫైర్ బర్న్డ్ ఆల్ నైట్. ద ఫైర్ బర్న్డ్ ఆల్ నైట్. ఆ మంట మొత్తం రాత్రంతా కాలింది. కంఫర్ట్. కంఫర్ట్ని తెలుగులో సౌకర్యం అని అంటాం. షీ ఫౌండ్ కంఫర్ట్ ఇన్ హిస్ వర్డ్స్. షీ ఫౌండ్ కంఫర్ట్ ఇన్ హిస్ వర్డ్స్. ఆమె అతని మాటలలో సౌకర్యం పొందింది. ద న్యూ చైర్ ఆఫర్స్ గ్రేట్ కంఫర్ట్. ద న్యూ చైర్ ఆఫర్స్ గ్రేట్ కంఫర్ట్. కొత్త కుర్చీ గొప్ప సౌకర్యాన్ని అందిస్తుంది. కామిక్. కామిక్ని తెలుగులో హాస్యప్రదమైన లేదా కార్టూన్ పుస్తకం అని అంటాం. హీ రీడ్ ఏ ఫన్నీ కామిక్ బుక్. హీ రీడ్ ఏ ఫన్నీ కామిక్ బుక్. అతను హాస్యమైన కార్టూన్ పుస్తకం చదివాడు. షీ ఈజ్ ఏ కామిక్ యాక్ట్రెస్. షీ ఈజ్ ఏ కామిక్ యాక్ట్రెస్. ఆమె హాస్య. డయాగ్రామ్. డయాగ్రామ్ని తెలుగులో రేఖాచిత్రం లేదా పటం అని అంటాం. ప్లీజ్ డ్రా ఏ డయాగ్రామ్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ ఐడియా. ప్లీజ్ డ్రా ఏ డయాగ్రామ్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ ఐడియా. మీ ఆలోచనను వివరించడానికి దయచేసి ఒక రేఖాచిత్రాన్ని గీయండి. ద టీచర్ ఎక్స్ప్లెయిన్డ్ ద ప్రాసెస్ యూజింగ్ ఏ డయాగ్రామ్. ద టీచర్ ఎక్స్ప్లెయిన్డ్ ద ప్రాసెస్ యూజింగ్ ఏ డయాగ్రామ్. ఉపాధ్యాయుడు రేఖాచిత్రం ఉపయోగించి ప్రక్రియను వివరించారు. చికెన్. చికెన్ని తెలుగులో కోడి మాంసం లేదా కోడి అని అంటాం. ఐ హ్యాడ్ చికెన్ ఫర్ డిన్నర్. ఐ హ్యాడ్ చికెన్ ఫర్ డిన్నర్. రాత్రి భోజనానికి నేను కోడి మాంసం తిన్నాను. ద చికెన్ ఈజ్ రన్నింగ్ ఇన్ ద యార్డ్. ద చికెన్ ఈజ్ రన్నింగ్ ఇన్ ద యార్డ్. ఆ కోడి ప్రాంగణంలో పరిగెత్తుతోంది. బాయిల్. బాయిల్ని తెలుగులో మరిగించు లేదా మరిగే స్థితి అని అంటాం. బాయిల్ ద వాటర్ బిఫోర్ డ్రింకింగ్. బాయిల్ ద వాటర్ బిఫోర్ డ్రింకింగ్. నీరు తాగే ముందు మరిగించండి. ద మిల్క్ ఈజ్ స్టార్టింగ్ టు బాయిల్. ద మిల్క్ ఈజ్ స్టార్టింగ్ టు బాయిల్. పాలు మరిగేందుకు మొదలయ్యాయి. క్యాష్. క్యాష్ని తెలుగులో నగదు లేదా డబ్బు అని అంటాం. ఐ పేడ్ ఇన్ క్యాష్. ఐ పేడ్ ఇన్ క్యాష్. నేను నగదు చెల్లించాను. డూ యూ హ్యావ్ ఎనఫ్ క్యాష్ ఫర్ దిస్ పర్చేస్. డూ యూ హ్యావ్ ఎనఫ్ క్యాష్ ఫర్ దిస్ పర్చేస్. ఈ కొనుగోలుకు మీకు తగినంత నగదు ఉందా. డేటా. డేటా అని తెలుగులో డేటా లేదా సమాచారము అని అంటాం. We need more data to solve the problem. We need more data to solve the problem. సమస్యను పరిష్కరించడానికి మాకు మరిన్ని డేటా అవసరం. Save all important data on the computer. Save all important data on the computer. కంప్యూటర్లో అన్ని ముఖ్యమైన డేటాను సేవ్ చేయండి.
చీఫ్. చీఫ్ని తెలుగులో ప్రధాన లేదా నేత అని అంటాం. ద చీఫ్ రీజన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ టైమ్. ద చీఫ్ రీజన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ టైమ్. ప్రధాన కారణం సమయం లేకపోవడం. హీ ఈజ్ ద చీఫ్ ఆఫ్ ద విలేజ్. హీ ఈజ్ ద చీఫ్ ఆఫ్ ద విలేజ్. అతను గ్రామ ప్రధానుడు. క్యాజిల్. క్యాజిల్ని తెలుగులో కోట అని అంటాం. ద కింగ్ లివ్డ్ ఇన్ ఏ గ్రాండ్ క్యాజిల్. ద కింగ్ లివ్డ్ ఇన్ ఏ గ్రాండ్ క్యాజిల్. రాజు ఒక గొప్ప కోటలో నివసించాడు. We visited an old castle. We visited an old castle. మేము ఒక పాత కోటను సందర్శించాము. డౌన్లోడ్. డౌన్లోడ్ని తెలుగులో డౌన్లోడ్ చేయండి లేదా దిగుమతి చేసుకోండి అని అంటాం. యూ కెన్ డౌన్లోడ్ ద యాప్ ఫ్రమ్ అవర్ వెబ్సైట్. యూ కెన్ డౌన్లోడ్ ద యాప్ ఫ్రమ్ అవర్ వెబ్సైట్. మీరు మా వెబ్సైట్ నుండి యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐ నీడ్ టు డౌన్లోడ్ సమ్ ఫైల్స్ ఫర్ వర్క్. ఐ నీడ్ టు డౌన్లోడ్ సమ్ ఫైల్స్ ఫర్ వర్క్. నేను పని కోసం కొన్ని ఫైళ్ళను డౌన్లోడ్ చేయాలి. ఎమోషన్. ఎమోషన్ని తెలుగులో భావోద్వేగం లేదా మనోభావం అని అంటాం. షీ కుడ్ నాట్ హైడ్ హెర్ ఎమోషన్. షీ కుడ్ నాట్ హైడ్ హెర్ ఎమోషన్. ఆమె తన భావోద్వేగాన్ని దాచలేకపోయింది. ఎమోషన్ ప్లేస్ ఏ బిగ్ రోల్ ఇన్ డెసిషన్స్. ఎమోషన్ ప్లేస్ ఏ బిగ్ రోల్ ఇన్ డెసిషన్స్. నిర్ణయాల్లో భావోద్వేగానికి పెద్ద పాత్ర ఉంది. ఎంపరర్. ఎంపరర్ని తెలుగులో చక్రవర్తి లేదా రాజు అని అంటాం. ద ఎంపరర్ రూల్డ్ ద కింగ్డమ్ వైజ్లీ. ద ఎంపరర్ రూల్డ్ ద కింగ్డమ్ వైజ్లీ. చక్రవర్తి రాజ్యాన్ని తెలివిగా పాలించాడు. హీ వాజ్ ఏ పవర్ఫుల్ ఎంపరర్. హీ వాజ్ ఏ పవర్ఫుల్ ఎంపరర్. అతడు శక్తివంతమైన చక్రవర్తి. గెస్ట్. గెస్ట్ని తెలుగులో అతిథి అని అంటాం. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ స్పెషల్ గెస్ట్ టునైట్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ స్పెషల్ గెస్ట్ టునైట్. ఈ రాత్రికి మేము ఒక ప్రత్యేక అతిథిని ఆశిస్తున్నాము. ద గెస్ట్ అరైవ్డ్ ఎర్లీ. ద గెస్ట్ అరైవ్డ్ ఎర్లీ. అతిథి తొందరగా వచ్చారు. గ్లోబల్. గ్లోబల్ని తెలుగులో ప్రపంచవ్యాప్త లేదా విశ్వవ్యాప్త అని అంటాం. ద కంపెనీ హ్యాజ్ ఏ గ్లోబల్ ప్రెజెన్స్. ద కంపెనీ హ్యాజ్ ఏ గ్లోబల్ ప్రెజెన్స్. ఆ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా ప్రాతినిధ్యం ఉంది. క్లైమేట్ చేంజ్ ఈజ్ ఏ గ్లోబల్ ఇష్యూ. క్లైమేట్ చేంజ్ ఈజ్ ఏ గ్లోబల్ ఇష్యూ. వాతావరణ మార్పు ప్రపంచవ్యాప్త సమస్య. ఇన్సెక్ట్. ఇన్సెక్ట్ని తెలుగులో కీటకం లేదా పురుగు అని అంటాం. బటర్ఫ్లైస్ ఆర్ బ్యూటిఫుల్ ఇన్సెక్ట్స్. బటర్ఫ్లైస్ ఆర్ బ్యూటిఫుల్ ఇన్సెక్ట్స్. సీతాకోక చిలుకలు అందమైన కీటకాలు. బీ కేర్ఫుల్. దెర్ ఈజ్ అన్ ఇన్సెక్ట్ ఆన్ యువర్ ఆర్మ్. బీ కేర్ఫుల్. దెర్ ఈజ్ అన్ ఇన్సెక్ట్ ఆన్ యువర్ ఆర్మ్. జాగ్రత్త, మీ చేతిపై ఒక కీటకం ఉంది. 100. 100ని తెలుగులో
100 అని అంటాం. షీ హ్యాస్ రీడ్ ఏ 100 బుక్స్. షీ హ్యాస్ రీడ్ ఏ 100 బుక్స్. ఆమె 100 పుస్తకాలు చదివింది. దేర్ ఆర్ ఏ 100 స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. దేర్ ఆర్ ఏ 100 స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. తరగతిలో 100 మంది విద్యార్థులు ఉన్నారు. ఎక్స్పెక్ట్. ఎక్స్పెక్ట్ని తెలుగులో అంచనా వేయడం లేదా ఊహించడం లేదా ఆశించు అని అంటాం. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్? వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్? ఈ ప్రాజెక్ట్ నుండి మీరు ఏం ఆశిస్తున్నారు? ఐ ఎక్స్పెక్ట్ గుడ్ రిజల్ట్స్. ఐ ఎక్స్పెక్ట్ గుడ్ రిజల్ట్స్. నేను మంచి ఫలితాలు ఆశిస్తున్నాను. హెల్ప్ఫుల్. హెల్ప్ఫుల్ని తెలుగులో సహాయకారి లేదా ఉపయోగకరమైన అని అంటాం. యువర్ అడ్వైస్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. యువర్ అడ్వైస్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. మీ సలహా చాలా సహాయకరంగా ఉంది. ద న్యూ టూల్ ఈజ్ ఇంక్రెడిబ్లీ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ వర్క్. ద న్యూ టూల్ ఈజ్ ఇంక్రెడిబ్లీ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ వర్క్. కొత్త సాధనం మా పనికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. గైడ్. గైడ్ని తెలుగులో మార్గదర్శకుడు అని అంటాం. హీ యాక్టెడ్ యాజ్ అవర్ గైడ్ డ్యూరింగ్ ద టూర్. హీ యాక్టెడ్ యాజ్ అవర్ గైడ్ డ్యూరింగ్ ద టూర్. పర్యటనలో అతను మాకు మార్గదర్శిగా వ్యవహరించాడు. దిస్ బుక్ విల్ గైడ్ యూ త్రూ ద ప్రాసెస్. దిస్ బుక్ విల్ గైడ్ యూ త్రూ ద ప్రాసెస్. ఈ పుస్తకం ప్రక్రియలో మీకు మార్గదర్శనం చేస్తుంది. గ్లవ్. గ్లవ్ని తెలుగులో గ్లవ్ లేదా చేతి తొడుగు అని అంటాం. వేర్ గ్లవ్స్ వైల్ క్లీనింగ్. వేర్ గ్లవ్స్ వైల్ క్లీనింగ్. శుభ్రం చేసే సమయంలో గ్లవ్స్ ధరించండి. దీస్ గ్లవ్స్ కీప్ యువర్ హ్యాండ్స్ ఆర్మ్. దీస్ గ్లవ్స్ కీప్ యువర్ హ్యాండ్స్ ఆర్మ్. ఈ గ్లవ్స్ చేతులను వెచ్చగా ఉంచుతాయి. జాయ్. జాయ్ని తెలుగులో ఆనందం లేదా సంతోషం అని అంటాం. హెర్ హార్ట్ వాజ్ ఫిల్డ్ విత్ జాయ్. హెర్ హార్ట్ వాజ్ ఫిల్డ్ విత్ జాయ్. ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది. షీ డాన్స్ విత్ జాయ్. షీ డాన్స్ విత్ జాయ్. ఆమె ఆనందంతో నాట్యం చేసింది. ఫిక్స్. ఫిక్స్ని తెలుగులో సరిచేయు లేదా పరిష్కరించు అని అంటాం. కెన్ యూ ఫిక్స్ మై కంప్యూటర్? కెన్ యూ ఫిక్స్ మై కంప్యూటర్? నా కంప్యూటర్ను మీరు సరిచేయగలరా? వీ నీడ్ టు ఫిక్స్ దిస్ ప్రాబ్లం క్విక్లీ. వీ నీడ్ టు ఫిక్స్ దిస్ ప్రాబ్లం క్విక్లీ. మనం ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలి. ఎంప్లాయ్. ఎంప్లాయ్ని తెలుగులో ఉద్యోగి అని అంటాం. షీ ఈజ్ ఎ డెడికేటెడ్ ఎంప్లాయ్. షీ ఈజ్ ఎ డెడికేటెడ్ ఎంప్లాయ్. ఆమె అంకిత భావం గల ఉద్యోగి. ద కంపెనీ హ్యాస్ మెనీ ఎంప్లాయీస్. ద కంపెనీ హ్యాస్ మెనీ ఎంప్లాయీస్. కంపెనీకి చాలామంది ఉద్యోగులు ఉన్నారు. 40. 40ని తెలుగులో 40 అని అంటాం. హీ ఈజ్ 40 years old. హీ ఈజ్ 40 years old. అతనికి 40 సంవత్సరాలు. దెర్ ఆర్ 40 chairs in the hall. దేర్ ఆర్ 40 chairs in the hall. హాల్లో 40 కుర్చీలు ఉన్నాయి. మూమెంట్. మూమెంట్ని తెలుగులో కదలిక లేదా చలనం
అని అంటాం. దేర్ వాజ్ నో మూమెంట్ ఇన్ ద రూమ్. దేర్ వాజ్ నో మూమెంట్ ఇన్ ద రూమ్. గదిలో ఎలాంటి చలనం లేదు. ద ఫ్రీడమ్ మూమెంట్ వాజ్ స్ట్రాంగ్. ద ఫ్రీడమ్ మూమెంట్ వాజ్ స్ట్రాంగ్. స్వాతంత్ర్య ఉద్యమం శక్తివంతంగా సాగింది. లోన్. లోన్ని తెలుగులో రుణం లేదా అప్పు అని అంటాం. ఐ టుక్ ఏ లోన్ టు బై ఏ కార్. ఐ టుక్ ఏ లోన్ టు బై ఏ కార్. నేను కారు కొనేందుకు లోన్ తీసుకున్నాను. హీ రీపేడ్ ద లోన్ ఆన్ టైమ్. హీ రీపేడ్ ద లోన్ ఆన్ టైమ్. అతడు లోన్ సమయానికి తిరిగి చెల్లించాడు. ప్రైవేట్. ప్రైవేట్ని తెలుగులో ప్రైవేట్ లేదా వ్యక్తిగతమైన అని అంటాం. దిస్ ఈజ్ ఎ ప్రైవేట్ ప్రాపర్టీ. దిస్ ఈజ్ ఏ ప్రైవేట్ ప్రాపర్టీ. ఇది ప్రైవేట్ ఆస్తి. హీ షేర్డ్ హిస్ ప్రైవేట్ థాట్స్. హీ షేర్డ్ హిస్ ప్రైవేట్ థాట్స్. అతడు తన వ్యక్తిగత ఆలోచనలను పంచుకున్నాడు. రిఫ్లెక్ట్. రిఫ్లెక్ట్ని తెలుగులో ప్రతిబింబించు లేదా ఆలోచించు అని అంటాం. ద మిర్రర్ రిఫ్లెక్ట్స్ యువర్ ఇమేజ్. ద మిర్రర్ రిఫ్లెక్ట్స్ యువర్ ఇమేజ్. అద్దం మీ ప్రతిబింబాన్ని చూపుతుంది. టేక్ టైమ్ టు రిఫ్లెక్ట్ ఆన్ యువర్ యాక్షన్స్. టేక్ టైమ్ టు రిఫ్లెక్ట్ ఆన్ యువర్ యాక్షన్స్. మీ చర్యలపై ఆలోచించడానికి సమయం కేటాయించండి. ఫ్లాగ్. ఫ్లాగ్ని తెలుగులో జెండా అని అంటాం. దే రైజ్డ్ ద నేషనల్ ఫ్లాగ్. దే రైజ్డ్ ద నేషనల్ ఫ్లాగ్. వారు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. హీ వేవ్డ్ ద ఫ్లాగ్ ప్రౌడ్లీ. హీ వేవ్డ్ ద ఫ్లాగ్ ప్రౌడ్లీ. అతడు గర్వంగా జెండాను ఊపాడు. మ్యాక్సిమైజ్. మ్యాక్సిమైజ్ని తెలుగులో గరిష్టంగా పెంచు లేదా అధికం చేయు అని అంటాం. వీ నీడ్ టు మ్యాక్సిమైజ్ అవర్ ప్రాఫిట్స్. వీ నీడ్ టు మ్యాక్సిమైజ్ అవర్ ప్రాఫిట్స్. మనం మన లాభాలను గరిష్టంగా పెంచాలి. ట్రై టు మ్యాక్సిమైజ్ యువర్ పొటెన్షియల్. ట్రై టు మ్యాక్సిమైజ్ యువర్ పొటెన్షియల్. మీ సామర్థ్యాన్ని గరిష్టంగా పెంచుకోవడానికి ప్రయత్నించండి. జడ్జ్. జడ్జ్ని తెలుగులో న్యాయమూర్తి అని అంటాం. ద జడ్జ్ డెలివర్డ్ ద వెర్డిక్ట్. ద జడ్జ్ డెలివర్డ్ ద వెర్డిక్ట్. న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. పుస్తకాన్ని దాని ముఖచిత్రం ద్వారా తీర్పు చెప్పకండి. లా. లాని తెలుగులో చట్టం లేదా నియమం అని అంటాం. ఎవ్రీవన్ మస్ట్ ఫాలో ద లా. ఎవ్రీవన్ మస్ట్ ఫాలో ద లా. ప్రతి ఒక్కరూ చట్టాన్ని పాటించాలి. హీ స్టడీయింగ్ లా ఎట్ యూనివర్సిటీ. హీ స్టడీయింగ్ లా ఎట్ యూనివర్సిటీ. అతను విశ్వవిద్యాలయంలో చట్టం చదువుతున్నాడు. ఫిల్. ఫిల్ని తెలుగులో నింపు లేదా పూరించు అని అంటాం. ప్లీజ్ ఫిల్ దిస్ గ్లాస్ విత్ వాటర్. ప్లీజ్ ఫిల్ దిస్ గ్లాస్ విత్ వాటర్. దయచేసి ఈ గ్లాసును నీటితో నింపు. యు నీడ్ టు ఫిల్ అవుట్ దిస్ అప్లికేషన్ ఫామ్. యు నీడ్ టు ఫిల్ అవుట్ దిస్ అప్లికేషన్ ఫామ్. మీరు ఈ దరఖాస్తు ఫామ్ను పూరించాలి. ఫాండ్. ఫాండ్ని తెలుగులో ఇష్టపడే లేదా ప్రేమ గల అని అంటాం. ఐ ఆమ్ వెరీ ఫాండ్ ఆఫ్ మై గ్రాండ్ మదర్. ఐ ఆమ్ వెరీ ఫాండ్ ఆఫ్ మై గ్రాండ్ మదర్. నేను మా అమ్మమ్మను
చాలా ఇష్టపడతాను. We have fond memories of our trip. We have fond memories of our trip. మా ప్రయాణం గురించి మాకు ప్రేమగల జ్ఞాపకాలు ఉన్నాయి. ఎక్స్‌పర్టీస్. ఎక్స్‌పర్టీస్‌ని తెలుగులో నైపుణ్యం లేదా ప్రావీణ్యం అని అంటాం. We hired him for his technical expertise. We hired him for his technical expertise. అతని సాంకేతిక నైపుణ్యం కోసం మేము అతన్ని నియమించాము. She showed great expertise in solving the problem. She showed great expertise in solving the problem. ఆమె సమస్యను పరిష్కరించడంలో గొప్ప ప్రావీణ్యాన్ని చూపింది. ఎక్స్పైర్. ఎక్స్పైర్ని తెలుగులో గడువు ముగియు లేదా తీరిపోవు అని అంటాం. మై పాస్పోర్ట్ విల్ ఎక్స్పైర్ నెక్స్ట్ ఇయర్. మై పాస్పోర్ట్ విల్ ఎక్స్పైర్ నెక్స్ట్ ఇయర్. నా పాస్పోర్ట్ వచ్చే సంవత్సరం గడువు ముగుస్తుంది. ద అగ్రిమెంట్ విల్ ఎక్స్పైర్ అట్ మిడ్ నైట్. ద అగ్రిమెంట్ విల్ ఎక్స్పైర్ అట్ మిడ్ నైట్. ఈ ఒప్పందం అర్ధరాత్రి తీరిపోతుంది. టర్న్ అరౌండ్. టర్న్ అరౌండ్ని తెలుగులో వెనుకకు తిరుగు లేదా పరిస్థితిని మార్చు అని అంటాం. ప్లీజ్ టర్న్ అరౌండ్ సో ఐ కెన్ సీ యువర్ న్యూ డ్రెస్. ప్లీజ్ టర్న్ అరౌండ్ సో ఐ కెన్ సీ యువర్ న్యూ డ్రెస్. దయచేసి వెనుకకు తిరుగు, అప్పుడే నీ కొత్త దుస్తులను నేను చూడగలను. We managed to turn around the failing project. We managed to turn around the failing project. విఫలమవుతున్న ప్రాజెక్టుకు పరిస్థితిని మార్చగలిగాము. ఫార్మేషన్. ఫార్మేషన్ని తెలుగులో నిర్మాణం లేదా ఏర్పాటు అని అంటాం. The clouds moved in a strange formation. The clouds moved in a strange formation. మేఘాలు వింత నిర్మాణంలో కదిలాయి. We studied the formation of rocks. We studied the formation of rocks. మేము రాళ్ల ఏర్పాటు గురించి అధ్యయనం చేశాము. ఫర్దర్మోర్. ఫర్దర్మోర్ని తెలుగులో అంతేకాకుండా లేదా ఇంకా అని అంటాం. I like the house. Furthermore, the garden is lovely. I like the house. Furthermore, the garden is lovely. నాకు ఇల్లు నచ్చింది, అంతేకాకుండా తోట కూడా చాలా బాగుంది. The decision was unfair. Furthermore, it was illegal. The decision was unfair. Furthermore, it was illegal. నిర్ణయం అన్యాయమైనది, ఇంకా అది చట్టవిరుద్ధం. ఫిల్టర్. ఫిల్టర్ని తెలుగులో వడపోయు లేదా వడపోత అని అంటాం. యు షుడ్ ఫిల్టర్ ద ఆయిల్ బిఫోర్ యూజింగ్ ఇట్. యూ షుడ్ ఫిల్టర్ ద ఆయిల్ బిఫోర్ యూజింగ్ ఇట్. నువ్వు నూనెను వాడే ముందు వడపోయాలి. The machine has a new air filter. The machine has a new air filter. యంత్రంలో కొత్త గాలి వడపోత ఉంది. ఫిల్తీ. ఫిల్తీని తెలుగులో మురికిగా ఉన్న లేదా అసహ్యకరమైన అని అంటాం. The kitchen floor was absolutely filthy. The kitchen floor was absolutely filthy. వంటగది నేల చాలా మురికిగా ఉంది. He told a filthy joke. He told a filthy joke. అతను ఒక అసహ్యకరమైన జోక్ చెప్పాడు. గ్యాంగ్. గ్యాంగ్ని తెలుగులో ముఠా లేదా గుంపు అని అంటాం. The police arrested the entire gang. The police arrested the entire gang. పోలీసులు ముఠా మొత్తాన్ని అరెస్టు చేశారు.
A gang of children was playing in the park. A gang of children was playing in the park. పిల్లల గుంపు పార్కులో ఆడుకుంటుంది. హాంట్. హాంట్ని తెలుగులో వెంటాడు లేదా పదే పదే గుర్తుకు వచ్చు అని అంటాం. గోస్ట్స్ ఆర్ సెడ్ టు హాంట్ ద ఓల్డ్ క్యాజిల్. గోస్ట్స్ ఆర్ సెడ్ టు హాంట్ ద ఓల్డ్ క్యాజిల్. పాత కోటలో దెయ్యాలు వెంటాడుతాయని చెబుతారు. The memory of the accident continues to haunt him. The memory of the accident continues to haunt him. ఆ ప్రమాదం జ్ఞాపకం అతన్ని పదే పదే గుర్తుకు వస్తుంది. హేట్రెడ్. హేట్రెడ్ని తెలుగులో ద్వేషం లేదా పగ అని అంటాం. The war was caused by deep-seated hatred. The war was caused by deep-seated hatred. ఈ యుద్ధానికి కారణం లోతుగా పాతికిపోయిన ద్వేషం. You must overcome feelings of hatred. You must overcome feelings of hatred. నువ్వు ద్వేష భావాలను అధిగమించాలి. హెవీలీ. హెవీలీని తెలుగులో భారీగా లేదా ఎక్కువగా అని అంటాం. It rained heavily all night. It rained heavily all night. రాత్రంతా భారీగా వర్షం కురిసింది. He was breathing heavily after the race. He was breathing heavily after the race. పరుగు తర్వాత అతను ఎక్కువగా ఊపిరి పీల్చుకుంటున్నాడు. హే. హేని తెలుగులో ఓయ్ లేదా హే అని అంటాం. హే వేర్ ఆర్ యు గోయింగ్. హే వేర్ ఆర్ యు గోయింగ్. ఓయ్ ఎక్కడికి వెళ్తున్నావు. హే లుక్ ఎట్ దిస్. హే లుక్ ఎట్ దిస్. హే ఇది చూడు. హెడేక్. హెడేక్ని తెలుగులో తలనొప్పి అని అంటాం. I have a terrible headache this morning. I have a terrible headache this morning. ఈ ఉదయం నాకు భయంకరమైన తలనొప్పి ఉంది. Take some medicine for your headache. Take some medicine for your headache. మీ తలనొప్పికి కొంచెం మందు తీసుకోండి. అన్కండిషనల్. అన్కండిషనల్ని తెలుగులో షరతులు లేని లేదా విసత్తు అయిన అని అంటాం. They gave their child unconditional support. They gave their child unconditional support. వారు తమ బిడ్డకు షరతులు లేని మద్దతు ఇచ్చారు. The truce was unconditional. The truce was unconditional. యుద్ధ విరమణ షరతులు లేనిది. అన్కండిషనల్ లవ్. అన్కండిషనల్ లవ్ని తెలుగులో షరతులు లేని ప్రేమ లేదా నిస్వార్థమైన ప్రేమ అని అంటాం. ఏ మదర్స్ లవ్ ఈజ్ ఆఫ్టన్ డిస్క్రైబ్డ్ యాజ్ అన్కండిషనల్ లవ్. ఏ మదర్స్ లవ్ ఈజ్ ఆఫ్టన్ డిస్క్రైబ్డ్ యాజ్ అన్కండిషనల్ లవ్. తల్లి ప్రేమ తరచుగా షరతులు లేని ప్రేమగా వర్ణించబడుతుంది. He believed in giving everyone unconditional love. He believed in giving everyone unconditional love. ప్రతి ఒక్కరికి నిస్వార్థమైన ప్రేమను ఇవ్వాలని అతను నమ్మాడు. వల్గర్. వల్గర్ని తెలుగులో అశ్లీలమైన లేదా మోటుగా అని అంటాం. He was fined for using vulgar language in public. He was fined for using vulgar language in public. ప్రజల మధ్య అశ్లీలమైన భాష ఉపయోగించినందుకు అతనికి జరిమానా విధించారు. His manners were considered very vulgar. His manners were considered very vulgar.
అతని ప్రవర్తన చాలా మోటుగా పరిగణించబడింది. ఇన్కమ్. ఇన్కమ్ని తెలుగులో ఆదాయం లేదా సంపాదన అని అంటాం. వాట్ ఈజ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్? వాట్ ఈజ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్? మీ వార్షిక ఆదాయం ఎంత? షీ హ్యాజ్ ఏ స్టడీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. షీ హ్యాజ్ ఏ స్టడీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఆమెకు స్థిరమైన సంపాదన వనరు ఉంది. ఇన్క్లూజన్. ఇన్క్లూజన్ని తెలుగులో చేర్చడం లేదా కలుపుకోవడం అని అంటాం. ద క్లబ్ ప్రమోట్స్ ద ఇంక్లూజన్ ఆఫ్ ఆల్ మెంబర్స్. ద క్లబ్ ప్రమోట్స్ ద ఇంక్లూజన్ ఆఫ్ ఆల్ మెంబర్స్. క్లబ్ సభ్యులందరినీ కలుపుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది. ద ఇంక్లూజన్ ఆఫ్ దిస్ చాప్టర్ ఈజ్ నెసెసరీ. ద ఇంక్లూజన్ ఆఫ్ దిస్ చాప్టర్ ఈజ్ నెసెసరీ. ఈ అధ్యయనాన్ని చేర్చడం అవసరం. ఇన్కర్. ఇన్కర్ని తెలుగులో పొందు లేదా తెచ్చుకొను అని అంటాం. ద కంపెనీ మైట్ ఇన్కర్ హెవీ లాసెస్. ద కంపెనీ మైట్ ఇన్కర్ హెవీ లాసెస్. కంపెనీ భారీ నష్టాలను పొందే అవకాశం ఉంది. యు విల్ ఇన్కర్ ఏ పెనాల్టీ ఇఫ్ యు పే లేట్. యు విల్ ఇన్కర్ ఏ పెనాల్టీ ఇఫ్ యు పే లేట్. మీరు ఆలస్యంగా చెల్లిస్తే జరిమానా తెచ్చుకుంటారు. ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ని తెలుగులో స్వాతంత్ర్యం లేదా స్వతంత్రత అని అంటాం. ఇండియా అచీవ్డ్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. ఇండియా అచీవ్డ్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. భారతదేశం 1947లో స్వాతంత్ర్యం సాధించింది. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ టు హెర్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ టు హెర్. ఆమెకు ఆర్థిక స్వాతంత్రత ముఖ్యం. ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ని తెలుగులో తెలివితేటలు లేదా మేధస్సు అని అంటాం. She showed great intelligence in her studies. She showed great intelligence in her studies. ఆమె తన చదువుల్లో గొప్ప తెలివితేటలు చూపింది. The book discusses human intelligence. The book discusses human intelligence. ఈ పుస్తకం మానవ మేధస్సు గురించి చర్చిస్తుంది. ఇంటెంట్. ఇంటెంట్ని తెలుగులో ఉద్దేశం లేదా సంకల్పం అని అంటాం. హిస్ ఇంటెంట్ వాజ్ నాట్ టు హార్మ్ ఎనీవన్. హిస్ ఇంటెంట్ వాజ్ నాట్ టు హార్మ్ ఎనీవన్. ఎవరికి హాని చేయాలనేది అతని ఉద్దేశం కాదు. షీ షోడ్ ఏ క్లియర్ ఇంటెంట్ టు రిజైన్. షీ షోడ్ ఏ క్లియర్ ఇంటెంట్ టు రిజైన్. ఆమె రాజీనామా చేయాలనే స్పష్టమైన సంకల్పం చూపింది. జ్యూరీ. జ్యూరీని తెలుగులో జ్యూరీ లేదా తీర్పు సంఘం అని అంటాం. ద జ్యూరీ డెలివర్డ్ ఏ గిల్టీ వెర్డిక్ట్. ద జ్యూరీ డెలివర్డ్ ఏ గిల్టీ వెర్డిక్ట్. జ్యూరీ దోషిగా తీర్పు చెప్పింది. She was called for jury duty. She was called for jury duty. ఆమెను తీర్పు సంఘం విధులకు పిలిచారు. ఇంటరిమ్. ఇంటరిమ్ని తెలుగులో మధ్యంతర లేదా తాత్కాలిక అని అంటాం. We appointed an interim manager. We appointed an interim manager. మేము ఒక మధ్యంతర మేనేజర్ను నియమించాము. దిస్ ఈజ్ జస్ట్ యాన్ ఇంటరిమ్ సొల్యూషన్. దిస్ ఈజ్ జస్ట్ యాన్ ఇంటరిమ్ సొల్యూషన్. ఇది కేవలం తాత్కాలిక పరిష్కారం. ఇన్వాల్వ్డ్. ఇన్వాల్వ్డ్ని తెలుగులో పాల్గొన్న లేదా మునిగిపోయిన
అని అంటాం. హీ వాజ్ డీప్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్లానింగ్. హీ వాజ్ డీప్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్లానింగ్. అతను ప్రణాళికలో లోతుగా పాల్గొన్నాడు. డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దేర్ ఆర్గ్యుమెంట్స్. డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దేర్ ఆర్గ్యుమెంట్స్. వారి వాదనల్లో మునిగిపోవద్దు, తొందరగా కలగజేసుకోకండి. కిడ్నీ. కిడ్నీని తెలుగులో మూత్రపిండం లేదా కిడ్నీ అని అంటాం. షీ నీడెడ్ ఏ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. షీ నీడెడ్ ఏ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. ఆమెకు మూత్రపిండ మార్పిడి అవసరం. కిడ్నీ డిసీజెస్ ఆర్ బికమింగ్ కామన్. కిడ్నీ డిసీజెస్ ఆర్ బికమింగ్ కామన్. కిడ్నీ వ్యాధులు సాధారణం అవుతున్నాయి. కిట్. కిట్ని తెలుగులో కిట్ లేదా పెట్టె అని అంటాం. వీ బాట్ ఏ ఫస్ట్ ఎయిడ్ కిట్. వీ బాట్ ఏ ఫస్ట్ ఎయిడ్ కిట్. మేము ప్రథమ చికిత్స కిట్ కొన్నాము. ద ఫర్నిచర్ కమ్స్ యాజ్ ఏ రెడీ టు అసెంబుల్ కిట్. ద ఫర్నిచర్ కమ్స్ యాజ్ ఏ రెడీ టు అసెంబుల్ కిట్. ఆ ఫర్నిచర్ బిగించడానికి సిద్ధంగా ఉండే కిట్గా వస్తుంది. జస్టిఫికేషన్. జస్టిఫికేషన్ని తెలుగులో సమర్థన లేదా న్యాయబద్ధత అని అంటాం. హీ గేవ్ ఏ గుడ్ జస్టిఫికేషన్ ఫర్ హిస్ absence. హీ గేవ్ ఏ గుడ్ జస్టిఫికేషన్ ఫర్ హిస్ absence. అతను తన గైర్హాజరుకు మంచి సమర్థన ఇచ్చాడు. There is no justification for such cruelty. There is no justification for such cruelty. అటువంటి క్రూరత్వానికి న్యాయబద్ధత లేదు. నోన్. నోన్ని తెలుగులో తెలిసిన లేదా పేరు పొందిన అని అంటాం. దిస్ ఈజ్ ఏ నోన్ ఫ్యాక్ట్. దిస్ ఈజ్ ఏ నోన్ ఫ్యాక్ట్. ఇది తెలిసిన నిజం. He is a well-known writer. He is a well-known writer. అతను బాగా పేరు పొందిన రచయిత. జ్యూరిస్డిక్షన్. జ్యూరిస్డిక్షన్ని తెలుగులో అధికార పరిధి లేదా న్యాయ పరిధి అని అంటాం. దిస్ మ్యాటర్ ఫాల్స్ అండర్ ద స్టేట్స్ జ్యూరిస్డిక్షన్. దిస్ మ్యాటర్ ఫాల్స్ అండర్ ద స్టేట్స్ జ్యూరిస్డిక్షన్. ఈ విషయం రాష్ట్ర అధికార పరిధిలోకి వస్తుంది. ద కోర్ట్ హ్యాస్ నో జ్యూరిస్డిక్షన్ ఇన్ దిస్ ఏరియా. ద కోర్ట్ హ్యాస్ నో జ్యూరిస్డిక్షన్ ఇన్ దిస్ ఏరియా. ఈ ప్రాంతంలో కోర్టుకు న్యాయ పరిధి లేదు. లీఫ్లెట్. లీఫ్లెట్ని తెలుగులో కరపత్రం లేదా ప్రకటన పత్రం అని అంటాం. They handed out a leaflet about the event. They handed out a leaflet about the event. వారు కార్యక్రమం గురించి ఒక కరపత్రం పంపిణీ చేశారు. Read the instructions in the leaflet. Read the instructions in the leaflet. ప్రకటన పత్రంలో ఉన్న సూచనలను చదవండి. లేఅవుట్. లేఅవుట్ని తెలుగులో లేఅవుట్ లేదా అమరిక అని అంటాం. ద లేఅవుట్ ఆఫ్ ద హౌస్ ఈజ్ వెరీ మోడ్రన్. ద లేఅవుట్ ఆఫ్ ద హౌస్ ఈజ్ వెరీ మోడ్రన్. ఇంటి లేఅవుట్ చాలా ఆధునికంగా ఉంది. ఐ లైక్ ద న్యూ పేజ్ లేఅవుట్. ఐ లైక్ ద న్యూ పేజ్ లేఅవుట్. నాకు కొత్త పేజీ అమరిక నచ్చింది. లేబర్. లేబర్ని తెలుగులో శ్రమ లేదా పని అని అంటాం. కన్స్ట్రక్షన్ వర్క్ రిక్వైర్స్ హార్డ్ లేబర్. కన్స్ట్రక్షన్ వర్క్ రిక్వైర్స్ హార్డ్ లేబర్. నిర్మాణ పనులకు కఠిన శ్రమ అవసరం. దే ఆర్ డిమాండింగ్ ఫెయిర్ వేజెస్ ఫర్ దేర్ లేబర్. దే ఆర్ డిమాండింగ్ ఫెయిర్ వేజెస్ ఫర్ దేర్ లేబర్.
వారు తమ పనికి సరసమైన వేతనాలను డిమాండ్ చేస్తున్నారు. ల్యాండ్స్కేప్. ల్యాండ్స్కేప్ని తెలుగులో ప్రకృతి దృశ్యం లేదా భూభాగం అని అంటాం. ద మౌంటేనియస్ ల్యాండ్స్కేప్ వాజ్ స్టన్నింగ్. ద మౌంటేనియస్ ల్యాండ్స్కేప్ వాజ్ స్టన్నింగ్. పర్వత ప్రకృతి దృశ్యం అద్భుతంగా ఉంది. We hired someone to design the garden landscape. We hired someone to design the garden landscape. తోట భూభాగాన్ని డిజైన్ చేయడానికి మేము ఒకరిని నియమించాము. లిక్విడ్. లిక్విడ్ని తెలుగులో ద్రవం లేదా ద్రవ రూపంలో ఉన్న అని అంటాం. వాటర్ ఈజ్ ఏ క్లియర్ లిక్విడ్. వాటర్ ఈజ్ ఏ క్లియర్ లిక్విడ్. నీరు ఒక స్పష్టమైన ద్రవం. ద మెడిసిన్ షుడ్ బి టేకెన్ ఇన్ లిక్విడ్ ఫామ్. ద మెడిసిన్ షుడ్ బి టేకెన్ ఇన్ లిక్విడ్ ఫామ్. మందును ద్రవ రూపంలో తీసుకోవాలి. లిటరసీ. లిటరసీని తెలుగులో అక్షరాస్యత లేదా చదువు అని అంటాం. ద కంట్రీ హ్యాజ్ ఏ హై రేట్ ఆఫ్ లిటరసీ. ద కంట్రీ హ్యాజ్ ఏ హై రేట్ ఆఫ్ లిటరసీ. ఈ దేశంలో అక్షరాస్యత రేటు ఎక్కువగా ఉంది. We are working to improve adult literacy. We are working to improve adult literacy. మేము పెద్దల చదువును మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాము. లింక్. లింక్ని తెలుగులో అనుసంధానం చేయు లేదా సంబంధం అని అంటాం. ద టూ కంప్యూటర్స్ వేర్ linked by a cable. The two computers were linked by a cable. రెండు కంప్యూటర్లు కేబుల్ ద్వారా అనుసంధానం చేయబడ్డాయి. There is a direct link between diet and health. There is a direct link between diet and health. ఆహారం మరియు ఆరోగ్యానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. మాస్టర్ క్లాస్ 14 పూర్తయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మాస్టర్ క్లాస్ 15లో మళ్ళీ కలుద్దాం.